ఆయన సహస్ర పఠనం కాదు, ఆయన స్తుతి చేశాడు. ఎప్పుడు స్తుతిగా మారుతుంది అంటే చెప్పడం కష్టం. ఎప్పుడు స్తుతిగా మారిపోతుంది అంటే మీ మనసు పొంగిపోతే స్తుతిగా మారిపోతుంది. అది సర్వోత్కృష్టమైనటువంటి స్థితి. అంటే భక్తి పండింది అని గుర్తు. భక్తి పండితే భగవంతుడితో ఉన్న అనుబంధం బాగా జ్ఞాపకానికి వస్తుంటే ఆయన గురించి తలుచుకు 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 పొంగిపోతుంటే మనసు చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి చెప్పుకుంటూ భావాలు లోపల దండలు దండలుగా దండలు దండలుగా తిరిగిపోతున్నాయి. భావాలు సుమమాలలుగా మారి ఆయన మెళ్ళో పడిపోతున్నాయి. నామం ఒక్కటే తిరుగుతోంది. అప్పుడు ఆ నామము స్తుతి పాఠంగా మారింది. అది జీవితంలో అలవాటు కావలసింది. అందుకే భగవత్ సన్నిధానమునందు కూర్చోవడం అంటే, పూజకి కూర్చోవడము అంటే ముందు మనసు అధ్యవసాయంతో ఉండాలి, ఆ భక్తినిష్టతో ఉండాలి. దానికి బ్రహ్మముహూర్తము యోగ్యమైన కాలము. ఆ యోగ్యమైన కాలంలో కూర్చుని చేసినదేదో అది పండుతుంది. మనసు భగవంతుణ్ణి బాగా పట్టుకుని ముద్ర వేసుకుంటుంది. నిద్ర లేవడం దగ్గర నుంచి వేదం చెప్పినట్టుగా చేసిన వాడి మనసు ఎలా ఉంటుందంటే బాగా మెత్తగా ఉన్నటువంటి మట్టి లాంటిది. దాన్ని మీరు ఏ మూసలో పెట్టండి ఆ మూస అయిపోతుంది. మట్టి విఘ్నేశ్వర ప్రతిమలు చేస్తారు. లోపల నూనె రాసి ఆ విఘ్నేశ్వర ప్రతిమలోకి మట్టి బాగా నొక్కేస్తాడు. నొక్కేసి కొయ్యి సుత్తి తీసి కొడతాడు. కొట్టి నరంతో, జంతు నరంతో చేసినటువంటి ఒక సాధనంతో మిగిలిపోయిన పక్కన ఉన్న భాగాలు కోసి ఆ పరికరాన్ని ఎత్తి నేలకేసి కొడతాడు ఆకు మీద. కొడితే లోపల నూనె ఉంది కదూ, ఆ మట్టి బాగా నొక్కుని అది తిరగేసి కొట్టినప్పుడు లోపల నొక్కుకున్న భాగం విఘ్నేశ్వర స్వరూపాన్ని పొందుతుంది. అది మట్టే. విఘ్నేశ్వరుడితో నొక్కుని విఘ్నేశ్వరుడైంది. మనసు బ్రహ్మముహూర్తమునందు అధ్యవసాయంతో ఉంటే మీరు దేన్ని జపం చేస్తున్నారో, దేన్ని చూస్తున్నారో దాని ముద్ర పుచ్చుకుంటుంది. పుచ్చుకుని పునీతమవుతుంది, పవిత్రమవుతుంది. అందుకే స్తుతి. మూడవది సూక్తము అంటారు. సూక్త పఠనం చేశాడండి అంటారు. నిజానికి స్నానం చేసినప్పుడు అఘమర్షణ సూక్తము అని ఉంటుంది. ఆ సూక్త పారాయణం చేస్తూ స్నానం చేయాలి, పాపాలు పోతాయి.